నమస్తే, వెల్కమ్ టు వైరల్ న్యూస్. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి జైలుకు వెళ్తున్నారా అంటే అవును అనే సమాధానం అయితే వినిపిస్తోంది. దీనికి స్వయంగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ జగన్ ను జైల్లో పెట్టాలి అంటే ఒక నిమిషం పట్టదు, కానీ చట్టపరంగా వెళ్దామని చెప్పేసి ఇప్పుడు ఏం చేయట్లేము అంటూ కూడా సీఎం చంద్రబాబు స్వయంగా వ్యాఖ్యానించడం వెనుక నిజంగానే వైఎస్ జగన్ ను మరొకసారి జైల్లో పెట్టే అవకాశం, మరి దీనికి సంబంధించిన విశ్లేషకులు ఏమంటున్నారు, నిజంగానే జైల్లో పెడితే వైఎస్ఆర్సీపీ పార్టీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు అనేది ఒకసారి చూద్దాం. ముందుగా చూసుకున్నట్టయితే వైఎస్ జగన్ 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు తన పార్టీని పరిమితం చేసి జగన్ కి ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదని చెప్పాలి. మరి ఈ నేపథ్యంలో కూడా అంతకు ముందు ఉన్నటువంటి ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసినటువంటి పీరియడ్ లో అప్పటి ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడుని ఆయన టార్గెట్ గా జైల్లో కూడా పెట్టారు. కనీసం ఎటువంటి నోటీస్ ఇవ్వకుండానే జైలుకి పంపించారు అంటూ కూడా చంద్రబాబు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు చూస్తే మరొకసారి కూడా చంద్రబాబు కూడా జగన్ ను జైల్లో పెట్టే అవకాశం ఉందా అంటే మరి దీనికి సంబంధించి విశ్లేషకులు అయితే అవునని అంటున్నారు. మరి ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆయన జైలుకి వెళ్లే అవకాశం ఉందా, లేదా ఇంకొక కేసు ఏదన్నా దానికి సంబంధించి జైలుకి వెళ్లే అవకాశం ఉందా, నిజంగానే వైఎస్ జగన్ జైలుకి వెళ్తే వైఎస్ఆర్సీపీ బాధ్యత ఎవరు తీసుకుంటారు, వైఎస్ఆర్సీపీని ఎవరికి నెక్స్ట్ నుండి నడిపిస్తారు అనేది మాత్రం ఆసక్తికరంగా మరి అంతకు ముందు ఉన్నటువంటి రాజకీయ సమీకరణలను బట్టి చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం కూడా ఇంతకు ముందే వైఎస్ జగన్ 16 నెలల పాటు 2012, 2013 మధ్య కాలంలో కూడా ఆయన 16 నెలల పాటు జైల్లో ఉన్న విషయం కూడా తెలిసిందే. సిబిఐ ఆయనపై కూడా ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో కూడా తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేట్ సంస్థలతో కూడా ఆయన పెట్టుబడులు పెట్టించినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిబిఐ ఆయనకి 16 నెలల పాటు జైలు శిక్ష కూడా విధించింది. మరి ఆ తర్వాత కూడా షరతులతో కూడిన బెయిల్ మాత్రమే మంజూరు చేసింది. అప్పట్లో అది మాత్రం ఎంతో రాజకీయ ప్రాధాన్యతను కూడా సంతరించుకుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించడం వల్లనే 16 నెలలు జైల్లో పెట్టారు అంటూ కూడా తీవ్ర ఆరోపణలు కూడా వచ్చాయి. మరి మరొక వైపు చూసుకుంటే కూడా అప్పుడు ఉన్నటువంటి రాజకీయ సమీకరణలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు తన చెల్లిగా ఉన్నటువంటి వైఎస్ షర్మిలతో పాటు మరి ఇంకొంతమంది తల్లి విజయమ్మ కూడా వైఎస్ జగన్ కు తోడుగా నిలిచారు. అంటే వైఎస్ జగన్ జైల్లో ఉన్నప్పటికీ కూడా బయట ఉన్నటువంటి రాజకీయ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు. మరి ఇప్పుడున్నటువంటి ఏపీ రాజకీయ పరిస్థితులు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండగా ఏపీ పిసిసి చీఫ్ గా వైఎస్ షర్మిల ఉన్నారు. అటు వైఎస్ విజయమ్మ కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాల పదవికి ఎప్పుడో రాజీనామా చేస్తారు. మరి ఇప్పుడు వైఎస్ జగన్ జైలుకు వెళ్లే అవకాశం ఉంటే ఏ కేసులో జైలుకు వెళ్ళినా కానీ ఇప్పుడు చంద్రబాబు మాట్లాడుతున్న దాని ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా జగన్ ను జైలుకి పంపాలంటే మాకు అంత సమయం పట్టదు, చట్ట ప్రకారంగా ముందుకు వెళ్తాము అంటూ కూడా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను బట్టి ఇప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్ జైలుకి వెళ్తే మరి పార్టీ బాధ్యత ఎవరు తీసుకుంటారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. మరి ఏపీ పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి షర్మిల, గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి విజయమ్మ రాజీనామా కూడా చేశారు కాబట్టి పార్టీలో సెకండ్ ప్లేస్ ఎవరికి ఉంటుంది? జగన్ అంత సమర్థవంతంగా ప్రజల్లోకి వెళ్లేటటువంటి నాయకుడు వైఎస్ఆర్సీపీలో ఎవరు అనే విషయంపై కూడా ఆసక్తికరంగా మారింది. మనము అంతకు ముందు చూసుకుంటే ఏపీ అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినప్పుడు పార్టీకి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో యాత్ర చేశారు. అటు నారా లోకేష్ కూడా పాదయాత్ర ప్రారంభించారు. ఆ తర్వాత నారా బ్రాహ్మణి కూడా మొత్తం పార్టీ బాధ్యతలు వ్యవహారాలు కూడా చూస్తారు. మరి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిజంగానే జైలు శిక్ష పడితే అంతకు ముందే 16 నెలలు ఆయన జైలు జీవితాన్ని గడిపారు కాబట్టి ఇప్పుడు కూడా జైలు జీవితాన్ని గడిపే అవకాశం ఉంటే మరి ఎవరు పార్టీ బాధ్యతలు తీసుకుంటారు, ఎవరు పార్టీని సమన్వయం చేస్తారు అనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతుంది.